బాలకృష్ణ తీరుపై మీ అభిప్రాయం ఏమిటి? అవేళ ఒక రోజున జరిగింది, మేము చాలా బాధపడ్డాం. మాలాగా ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు. ఇంత స్టార్స్ అదే చిరంజీవి అయినా, ప్రభాస్ అయినా, మహేష్ బాబుని వాళ్ళందరినీ కూడా అక్కడెక్కడో నించోబెట్టి కొద్దిసేపు తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మని చెప్పారు. ఆ రోజు చాలామంది ఫీల్ అయ్యారు. కథ మరి అది కూడా ఆయన మనసులో ఉండిపోయి ఉంటుంది. ఆయన కూడా తప్పని ఏమనలేదు. ఆయన వెర్షన్ అయితే బాలకృష్ణ అలాగే మాట్లాడతారు. దాన్ని మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అంటున్నారని ఫీల్ అవుతాడు అందరూ. చిరంజీవి కూడా ఏం పట్టించుకోలే కదా. ఆ రోజు జరిగింది ఆయనకి తెలుసు. అందరినీ బయట కూర్చోబెట్టారు, లోపల రమ్మన్నారు. తర్వాత వీళ్ళు ఏదో అంటే కలసం పెంచుకోవడానికి ఆయన ఏదో అడిగారు అనుకో. ఆ రోజు జగన్ గారు చేసింది అదొక రకంగా చాలామంది బాధపడ్డారు, ఫీల్ అయ్యారు కూడా. దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అంటే అలా సభలో లేని వారి గురించి మాట్లాడడం సరైందని అంటారా? సభలో లేకపోవడం జగన్ గారు ఉన్నారు కదమ్మా. చిరంజీవి గారు ఆయన ఏం తప్పేమనలేదు కదా. అంటే ఆ రోజున ఈయన ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి మీరు అలా ప్రవర్తించారని మళ్ళీ దాన్ని వ్యక్తపరిచారు జనాల్లో. అంతేగాని మరి అవమానం చేశారు కదా ఆయన. అవేళ మేము కనిపించలే ఎవరికి. అవేళ అందరూ ఫీల్ అయ్యారు. అలా ఫీల్ అవ్వబట్టే జగన్ గారు 11th స్టేజ్కి వచ్చేసారు. లేదా ఆయన కూడా ఓటింగ్ అది బాగానే వచ్చింది. ఈయన చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి అలా తయారయ్యారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ ఏం మాట్లాడలేదు సార్. ఆ తీరుపై మీరు ఎలా స్పందిస్తారు? స్పీకర్ గారు ఆల్రెడీ జగన్ గారి దగ్గర ఇది చేసుకున్నారు కదా. ఆయన ఏం మాట్లాడు, ఆయన నవ్వుతూ కూర్చున్నాడు ఆయన. అది కూడా ఒక రకంగా అదొక టైపు అంతే. అప్పుడు ఆ పొజిషన్లో 5 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాగే మాట్లాడతారు.